ముఖ్యంగా మొన్న కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను నేను. క్లారిఫికేషన్ ఇస్తూ ఇది బ్రీఫ్గా చెప్పి మీకు మొత్తం డాక్యుమెంట్ ప్రకారం పోతారండి. శంకర్రావు లెటర్ డేటెడ్ 31/1/2011. ఈ రోజు శంకర్రావు గారు రాసిన లెటర్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ శంకర్రావు ఆయన రాసినటువంటి రెండవ లెటర్. ఫస్ట్ లెటర్ వచ్చి 30 అన్డేటెడ్ అండి, అది డేటెడ్ లేదు, అది 2010లో రాశారు, 11వ నెలలో, డేట్ లేదు, అది అన్డేటెడ్ లెటర్ డేటెడ్ in the month of November 2010. That was the first letter wrote by Shankar Rao. Second letter dated 31/1/2011. ఈ లెటర్ కాపీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తున్న మీడియా మిత్రులకి సర్క్యులేట్ చేయండి బాబు. లెటర్ డేటెడ్ 31/1/2011 టు ది రిజిస్ట్రార్ జ్యుడిషియల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్. ఇది శంకర్రావు రాసినటువంటి లెటర్. దీనిలో నిజంగా గొప్ప మహానుభావుడు, వారసురాలని చెప్పుకుంటున్న మీరు ఈ శంకర్రావు రాసిన లెటర్ ఎవరి మీద రాశారు? మీకు కావాలంటే మీకు ఉండుంటాయి కాపీలు, కావాలంటే నేను మీకు పంపిస్తాను. సెవరల్ దీనిలో శంకర్రావు రాసినటువంటి లెటర్లో రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత దుర్మార్గంగా రాశాడో, దిస్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ టు టేక్ ఇట్ ఇస్ in the form of writ. The entire, I am reading a particular para, the entire exercise clearly shows that gratification amounts has exerted influence with Dr. Y.S. Rajasekhar Reddy for his official benefits granted to the companies and individuals. రాజశేఖర్ రెడ్డి మాత్రమే వారి అఫిషియల్ పొజిషన్ వాడుకొని ఈ కంపెనీలకి లబ్ధి చేకూర్చాడు అనేది సారాంశం కాదా అని అడుగుతున్నా. లెటర్ సర్క్యులేట్ చేయండి. మరలా ఈ లెటర్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఇది చేశాడు అని చెప్పింది లేదా, చెప్పలేదా? ఇది మీకు అర్థం కాలేదా? మొన్న చెప్తే లెటర్ చూపించలేదు, కానీ సెకండ్ లెటర్ డేట్ కూడా చెప్పాను. దట్ వాస్ టేకన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిట్ అండ్ రిట్ ఆర్డర్ కూడా చెప్తానండి. బెనిఫిషరీస్ ఆఫ్ బెనవలెన్స్ ఆఫ్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి has paid kickbacks to Y.S. Jagannath Reddy, who has exercised his personal influence with his father and benefited them. ఇది రాజశేఖర్ రెడ్డి గారి నుంచి రాశారా లేదా? ఈ లెటర్ లో మోస్ట్ ఆఫ్ ఇట్ సేస్ ది కాంప్లిసిటీ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎంత దాచిపెట్టారండి? men may lie, but records will not lie. మనుషులు వాళ్ళ స్వార్థాని కోసం, వాళ్ళ అవసరాల కోసం 2 నాలుకలతో ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. దిస్ ఈస్ ది రికార్డ్ ఐఎమ్ పుట్టింగ్ బిఫోర్ ది పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రికార్డు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వారి ముందర పెడుతున్నది. వారు ఏం మాట్లాడారు? ఇందాక 2 వీడియోలు చెప్పారు. సిబిఐ, కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని ముద్దాయం చేసిందని మీరే చెప్పారు కదా. రాజశేఖర్ రెడ్డి గారిని ఇంత ఇబ్బంది పెట్టిన దానికి కాంగ్రెస్ పార్టీ మీ ముఖాన్ని ఉయ్యాలని చెప్పింది మీరే కదా. 3వ వీడియోకి వచ్చే తలకి ఇంత దుర్మార్గంగా, అన్యాయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారని చెప్తే ఎంత నీచానికి ఒడిగట్టున్నారో అది మీకే అర్థం కావాలి. So this is the letter which is the ignition for the Honorable High Court to take it in the form of a writ petition. ఇది కాక
ఇది కాక మీ తండ్రి గారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఇదే చంద్రబాబు నాయుడు ఎవరి సంఖ్యలో ఎవరు ఎక్కుంటారో మీకు తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు వారు బతుకుండగా రాజశేఖర రెడ్డి గారిని వేటాడి హింసించలేదా ఈ కేసులో? మరలా వారు మరణానంతరం బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎర్రమనాయుడు, అశోక్ గజపతి ద్వారా రిట్స్ వేయించలేదా? ఇది చంద్రబాబు ఫిబ్రవరి 18, 2009 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రాసిన లెటర్ కాదా? ఇది కూడా సర్క్యులేట్ చేయండి బాబు. టు ది ప్రెస్, ప్లీజ్ సర్క్యులేట్ దిస్ లెటర్. Therefore, we urge your excellency to direct the concern for initiating prosecution against Dr. Y.S. Rajశేఖర్ Reddy, Chief Minister of Andhra Pradesh. శంకర్ రావు ఏమి చెప్పబడి ఉండే అలిగేషన్స్, కోర్టులో అఫిడవిట్ ద్వారా మీరు శంకర్ రావు ఇచ్చినటువంటి అలిగేషన్స్, ఇది 2009 వీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన లెటర్ కాదా? రాజశేఖర రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయండి ఈ అఫెన్సెస్ కి అని చెప్పిన లెటర్ ఇది కాదా? ఈ లెటర్స్ అయిపోయిన తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 రిట్లుగా స్వీకరించింది, 3 రిట్లుగా. WP నంబర్ 794 అనేది శంకర్రావు లెటర్ల మీద తీసుకున్నటువంటి రిట్టు. 6604 ఆఫ్ 2011 ఇది ఎర్రమనాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిటిషనర్స్ గా వేసిన రిట్ని తీసుకున్నటువంటి గౌరవ హైకోర్టు. ఇంకొక రిట్ అది వేస్తున్నారు. ఈ 3 రిట్ల మీద చెప్పినటువంటి కామన్ ఆర్డర్ ఇది కాదా? ఇది 3 రిట్ల మీద తీసుకున్నటువంటి కామన్ ఆర్డర్ నేను చదువుతానండి. ఇది శంకర్రావు రాసినటువంటి లెటరు ప్లస్ దాని మీద హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ చదువుతారు. అకార్డింగ్లీ రిట్ పిటిషన్ నంబర్ 794 and 6604 of 2011 seems to contend that the investigating group companies so and so got benefits. Rastu directed the CBI to register a case and investigate. దీనిలో వారి యొక్క లెటర్ అఫిడవిట్ల ఆధారంగా వారి యొక్క అఫిడవిట్లు వారు చేసిన అభియోగాలు ఈ పారా నంబర్ 3, పారా నంబర్ 24 దీనిలో రాయడం జరిగిందా లేదా? పారా నంబర్ 4 ఆఫ్ ది జడ్జిమెంట్. ప్రొసీడింగ్ ఇన్ దట్ పారా 4 ఐఎమ్ రీడింగ్, ఇది సర్క్యులేట్ చేయండి అయ్యా మీడియా మిత్రులకి. ప్రొసీడింగ్ ఇన్ దట్ డైరెక్షన్ వీ వుడ్ లైక్ టు బిగిన్ విత్ టేకన్ అప్ రిట్ పిటిషన్ సో అండ్ సో wherein it is averred Dr. Y.S. Rajశేఖర్ Reddy extended huge benefits in the shape of allotment of lands and mineral rights, licenses, cess rights to others. ఈ యొక్క ఆర్డర్ సారాంశము మీరిచ్చిన అఫిడవిట్, మీరు అంటే మీ కాంగ్రెస్ పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి వేసినటువంటి రిట్లు సారాంశం ఈ విధంగా ఆర్డర్ వచ్చిందా లేదా? ఈ యొక్క అలిగేషన్స్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మీరు అభియోగం పెడితే అది పారా నంబర్ 4 లో రాసి ఉందా లేదా? వేర్ ఇన్ ఇట్ ఈస్ అవర్డ్ అంటే చెప్పబడి ఉంది దట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్స్టెండెడ్ హ్యూజ్ బెనిఫిట్స్ ఇన్ ది షేప్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఎట్సెట్రా. ఇది రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయిలు చెయ్యాలా అని అవర్మెంట్ లేదా? ఈ విధంగా ఇది 10/8/2011 ఈ ఆర్డర్ ఇచ్చింది 10/8/2011. తర్వాత 17
ఇదే హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని 10/8/2011 హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. శంకర్రావు వేసిన అఫిడవిట్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన అఫిడవిట్, ఎర్రవనాయుడు వేసిన అఫిడవిట్ అండ్ అశోక్ గజపతిరాజు వేసినటువంటి అఫిడవిట్స్ మీద 10/8/2011 ఆర్డర్ ఇస్తే 17/8/2011 కేసు రిజిస్టర్ చేయలేదా సిబిఐ? దీనిలో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా దిస్ ఇస్ పేజ్ నంబర్ 9, 17/8/2011. ఐ రీడ్ ఇట్ అండి. As the 52nd respondent, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, alleging misuse of powers by late Y.S. Rajashekar Reddy, the then Chief Minister of Andhra Pradesh, under the influence of his son, అని రాశారా లేదా? ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన దానికి రీజను హైకోర్టు ఆర్డర్. హైకోర్టులో రాజశేఖర్ రెడ్డి గారి ప్రమేయం చెప్పలేదా? వారి కాంప్లిసిటీ మీరు చెప్పలేదా? మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ ఎమ్మెల్యే చెప్పలేదా? వారికి మీరు ఇచ్చిన క్విట్ ప్రాక్వో మంత్రి పదవి ఇది అవునా కాదా? క్విట్ ప్రాక్వో ఎవరెవరికి వచ్చింది, ఏమొచ్చింది చెప్తాను, ఇట్ విల్ ఫాలో. ఈ శంకర్రావు అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడిన దానికి వారికి చెందిన క్విట్ ప్రాక్వో ఆ రోజు మంత్రి పదవి అవునా కాదా? ఏ మాత్రం మీ హృదయం ఉన్న గుండె మీద చేసుకొని చెప్పండి, ఇది అవునా కాదా? ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ బై రికార్డ్. ప్రతి అక్షరం నా గుండెల్లోంచి రాలేదు, ఈ రికార్డు మూలకంగా చదువుతున్నాను. నెక్స్ట్ పారా. ఈ విధంగా ది సెకండ్ డిపిషన్ అంటే ఎర్రవనాయుడు వేసింది 6604 of 2011 with several annexures was filed by Sri K. Erramanayudu, son of Dali Naidu, MP. By then he was MP, so it's a place, and two others during the second week of March 2011 against Union of India represented by Secretary Home, New Delhi, and 10 others with Y.S. Jagannath Reddy, son of late Y.S. Rajashekar Reddy of so and so. Y.S. Jagannath Reddy exercised undue influence over his father, the then Chief Minister of AP, Y.S. Rajashekar Reddy. ఈ ఎఫ్ఐఆర్ ఏ విధంగా తయారైంది? హౌ దిస్ వాస్ బార్న్, హౌ దిస్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్? ఇట్ ఈస్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్. What made the Honorable High Court to pass an order on 10/8? Basing on your affidavits. So total ga మీరు రాసినటువంటి లెటర్, మీరు అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు రాజశేఖర్ రెడ్డి మీద ఎత్తుకోవడం తన లెటర్లో రాసి లేదా సర్క్యులేట్ చేసి ఒకసారి చూసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు ఈ పని, మీ ఎమ్మెల్యే రాయలేదా లెటర్లో? దాన్ని బేస్ చేసుకుని అఫిడవిట్స్ ఇవ్వలేదా? ఆ అఫిడవిట్ ప్రకారమే హైకోర్టు ఆర్డర్ వచ్చింది లేదా? ఆ ఆర్డర్ ప్రకారం ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన వచ్చేదా లేదా? ఎవరు చేశారండి? మీకు తెలియక కాదు, మీకు ఆ ముందర చూపించిన 2 వీడియోలో మీరే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐలో ముద్దాయం చేస్తే మీరు ఒప్పుకున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రస్తుత ప్రయోజనాల కోసం మీరు మాట మార్చారు. రికార్డ్స్ మాట మార్చవే. మరలా నేను మొన్న రైస్ చేశాను. రైస్ చేసింది ఏమి రైస్ చేశాను? తర్వాత